పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ అగైనెస్ట్ సెక్సువల్ అఫెన్సెస్. ఈ చట్టం 2012 నుంచి అమల్లోకి వచ్చింది. మరి ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు? 18 ఏళ్లలోపు పిల్లల్ని సెక్సువల్ అసాల్ట్, సెక్సువల్ అబ్యూస్, హెరాస్మెంట్, ఎక్స్ప్లాయిటేషన్, పోర్నోగ్రఫీ నుంచి రక్షించడానికి. మరి 18 ఏళ్లలోపు ఆడపిల్లలకైనా మగపిల్లవాడికైనా ఈ చట్టం సమానంగా వర్తిస్తుంది. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ని గమనిస్తే, ఫస్ట్ 16 ఏళ్ళ ఒక అమ్మాయి, 20 ఏళ్ళ ఒక అబ్బాయి మ్యూచువల్ కన్సెంట్తో రిలేషన్షిప్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఆ అమ్మాయి యొక్క కన్సెంట్ వ్యాలిడ్ కాదు, ఎందుకంటే అమ్మాయి మైనర్. ఇక్కడ ఆ అబ్బాయి మీద పోక్సో కేసు నమోదవుతుంది. సెకండ్ థింగ్, అబ్బాయికి 16 ఏళ్ళు, 20 ఏళ్ళ ఒక అమ్మాయి, ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్ రిలేషన్షిప్లో ఉన్నారే అనుకో, అబ్బాయి విక్టిమ్ అవుతాడు, ఆ అమ్మాయి మీద కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ఇద్దరు మైనర్స్ అయితే, ఇద్దరు మైనర్స్ అయినా ఇష్టపూర్వకంగా రిలేషన్షిప్లో ఉన్నా వాళ్ళ పేరెంట్స్ కానీ కంప్లైంట్ చేస్తే ఇద్దరిట్లో ఎవరు పెద్దో లేదా అబ్బాయిని బాధ్యం చేస్తూ ఈ యొక్క కేసు నమోదు చేస్తారు. ఫోర్త్ థింగ్, అమ్మాయికి 15 ఏళ్ళు ఉన్నప్పుడు సెక్సువల్ అబ్యూస్ జరిగింది. 10 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయి ఆ యొక్క అసాల్ట్ గురించి బయటపెట్టింది. దాడి జరిగినప్పుడు ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో కేసు ఇక్కడ వర్తిస్తుంది.